దానికి కూడా పాక్ సైన్యం కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి, దాన్ని పకడ్బందీగా ఇటు భారత సైన్యాలు కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇక పాక్ దుశ్చర్యలను సమర్థవంతంగా ఇటు భారత సైన్యం అయితే తిప్పికొడతా ఉంది. ముఖ్యంగా ఎల్ఓసి వెంబడి కాల్పులు జరుపుతున్నటువంటి పాక్ దళాలను పూర్తిగా ఎక్కడికక్కడ నిలవరిస్తూ ఉంది, ఎక్కడికక్కడ తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి భారత బలగాలు. ఇక పాక్ డ్రోన్లు కావచ్చు, మిసైళ్లను కూడా పూర్తిగా భారత సైన్యం కూడా ఒక కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పాకిస్తాన్ దుర్మార్గపు కుట్రలకు ధీటుగా ఇటు ఇండియన్ ఆర్మీ కూడా స్పందిస్తూ ఉంది. దానికి తగ్గట్టుగా వ్యూహాలు మార్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక భారత్ పాక్ యుద్ధంపై ఇటు అమెరికా కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ భారత్ పాక్ యుద్ధం మధ్యలో మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక ఇది మాకు సంబంధం లేనటువంటి విషయం అంటూ కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఆయుధాలు పక్కన పెట్టమని మేము ఎవరిని కోరే పరిస్థితి ఉండదు అంటూ కూడా జేడీ వాన్స్ చాలా క్లియర్గా చెప్పారు. ఈ ఘర్షణలు అనుయుద్ధానికి దారి తీయకుండా ఉండాలని మాత్రం మేము కోరుకుంటున్నామంటూ జేడీ వాన్స్ చెప్పినటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి ఏదైతే భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో కూడా పూర్తిగా ఇది కరాచీ పోర్టును కూడా మూసివేస్తే కనుక, కరాచీ పోర్టు కనుక ఒకవేళ మూసివేస్తే దాదాపుగా పాక్ కథ ముగిసినట్లేననే విశ్లేషణలు కూడా చాలా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 70% ఎగుమతులు దిగుమతులు ఆ దేశానికి బంద్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఒకవేళ అదే జరిగితే కనుక పాకిస్తాన్ ఇప్పటికే మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి పౌరులు, యువతను లేదంటే అక్కడ ఉన్న ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది. మీరు ప్రపంచ బ్యాంకుకు మీరు ట్యాగ్ చేయండి, మాకు డబ్బులు అప్పుగా కావాలి అంటూ ట్యాగ్ చేయండి అని వాళ్ళు అర్థిస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం 2 రోజులకే పాకిస్తాన్లో కనిపిస్తూ ఉంది. అది కాకుండా కూడా మీరు విరాళాలు ఇవ్వండి అంటూ కూడా ప్రజలను అడుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకోవైపు ఏదైతే ఇటు ముష్కరులే లక్ష్యంగా, పూర్తిగా ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ దాడులు చేస్తున్న నేపథ్యంలో అక్కడ సివిలియన్స్ ప్రమాదం బారిన పడుతూ ఉన్నారు, సివిలియన్స్ మీద దాడి చేస్తూ ఉన్నారంటూ వాళ్లతో ఏదో చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలే అక్కడి పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరగబడుతున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. ఇక అక్కడ దేశాధ్యక్షుడు కూడా ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నా. అంతర్జాతీయంగా పాకిస్తాన్కు మద్దతు పూర్తిగా కరువైందనే చెప్పుకోవచ్చు. అట్లాగే ఏదైతే దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఢిల్లీలో అంటే దాదాపుగా 3 గంటలు ఎమర్జెన్సీ సైరన్ టెస్టింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు. ఒకవేళ ఇక్కడ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా మాక్ డ్రిల్ కావచ్చు, సైరన్లు మోగించిన తర్వాత ఏం చేయాలి ఏంటి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అలర్ట్గా ఇండియన్ ఆర్మీ కావచ్చు, దేశ అంటే ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా పాకిస్తాన్ ప్రస్తుతం ఏదైతే అక్కడ సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్ కూడా కుదేలైపోయినటువంటి పరిస్థితి 2 రోజులకే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా సహకరించినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులే ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఇటు రాడార్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండియన్ ఆర్మీ దగ్గర చాలా పటిష్టంగా ఉన్నాయి. రాత్రి ఏదైతే నిన్న జరిగినటువంటి పాకిస్తాన్ ఈ కవ్వింపు చర్యలు కావచ్చు, దాడికి సంబంధించి పకడ్బందీగా కూడా పూర్తిగా ఒక భారత సైన్యం తిప్పికొట్టినటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఏదైతే అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అంటే ఆపరేషన్ సింధూర్పై ఢిల్లీలో వరుసగా సమావేశాలు జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ కూడా వీరమరణం పొందారు యుద్ధంలో. ఇక శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి కల్లితండ పంచాయతీకి చెందినటువంటి మురళీ నాయక్ పాకిస్తాన్కు మధ్య జరుగుతున్న యుద్ధంలో అమరుడైనటువంటి పరిస్థితి కనిపించింది. శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయిల ఏకైక సంతానం మురళీ నాయక్. సోమందేపల్లి మండలం నాగినాయన చెరువు తండాలో మురళీ నాయక్ పెరిగినట్టుగా తెలుస్తోంది. అంటే పూర్తిగా ఇమీడియట్లీ ఇప్పటికిప్పుడు ప్రత్యేక విమానంలో కూడా ఆయనను స్వస్థలానికి చేరవేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ భారత సైన్యం పకడ్బందీగా కూడా చాలా క్లియర్గా కూడా చాలా ఒక యుద్ధం, ఒక వాతావరణాన్ని కూడా తిప్పికొట్టే ప్రయత్నం, పాకిస్తాన్కు బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు డిఫెన్స్